ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక టైంలో 3 పూట్ల కూడా శుభ్రంగా కూర్చుని తింటే కూడా మొత్తం తిన్నదంతా అరిగేది. ఇప్పుడు అవగాహన పెరుగుతోంది, అనేక రకాల నాలెడ్జ్ మనకు వస్తోంది, అండ్ డయట్ ప్యాటర్న్స్ మారుతున్నాయి, కానీ తిన్నది అరగట్లేదు, తిన్నది కరగట్లేదు. సో ఈ సిండ్రోమ్ని ఏమంటారు? ఇప్పుడున్న ఈ మారుతున్న పరిస్థితుల్లో దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? దీని నుంచి ఉద్భవిస్తున్న సమస్యలు ఏమిటి? మెటబాలిక్ సిండ్రోమ్ గురించి మాట్లాడబోతున్నాం. మనతో పాటు ప్రముఖ వైద్యులు, అందరికీ సుపరిచితులు డాక్టర్ దిలీప్ నందమూరి గారు ఉన్నారు. ఆయన హీజ్ అ సీనియర్ డయాబెటాలజిస్ట్ అండ్ సీనియర్ కన్సల్టెంట్, యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీలో వారి సేవలు అందిస్తున్నారు. సార్ నమస్కారం. సార్ సిండ్రోమ్ ఎక్స్ అనగానే అదేదో మ్యాట్రిక్స్లోకో ఏదో ఫ్యూచర్లోకి వెళ్ళిపోయినట్టు చాలా ఫ్యాన్సీగా ఉంది. వాట్ డస్ ఇట్ మీన్ సార్ యాక్చువల్లీ? సిండ్రోమ్ ఎక్స్ ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్ సినానిమ్స్గా వాడొచ్చండి. దీని ఏంటంటే బేసిక్గా డెఫినేషన్ ఏంటంటే మనకు అవసరం ఉన్న కంటే బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అవసరం ఉన్న దానికంటే అధిక బరువు ఉన్న, బీపీ 140/90 కంటే ఎక్కువ ఉన్న, ప్రీ డయాబెటీస్ ఉన్న, 40 ఏళ్ళు దాటిన, ఫ్యామిలీ హిస్టరీలో పీసీఓడి కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కార్డియాక్ డిసీజ్ ఉన్న, కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్స్, ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే నార్మల్ లెవెల్స్ కంటే ఎక్కువ ఉన్నా, ఇవన్నీ కలిపితే మనం ఆ క్రైటీరియాలో పాయింట్స్ తీసుకుంటే దాన్ని మన సిండ్రోమ్ ఎక్స్ ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఇది ఇంపార్టెంట్ దేనికంటే ఇక్కడి నుంచే మన ఆరోగ్యం చెడిపోవడానికి పునాది అనమాట. ఇదే పునాది. సో అన్నిటిని కలిపితే వచ్చేది పునాది. దీంట్లో నుంచి డివిజన్స్ వచ్చేది షుగర్ అధికంగా రావడం, బీపీ ఎక్కువ అవడం, కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం, వీటి వల్ల హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్కి వెళ్ళటం, క్యాన్సర్స్ కూడా వస్తాయి క్రానిక్ డిజీజెస్ వల్ల. ఇలా మల్టిపుల్ క్రానిక్ డిసీజెస్ కాంప్లికేషన్స్ తీసుకొచ్చి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోగొట్టి ప్రాణం కూడా పోగొడతాయి. అందుకని ఈ సిండ్రోమ్ ఎక్స్ అని తెలుసుకోవడం ముఖ్యం, దాన్ని ఏం చేయాలనేది అవగాహన తెలుసుకోవడం ముఖ్యం. రైట్. ఇందాక మీరు చెప్పినట్టు మా తాతల కాలం అయితే 3 పూట్ల తినేవారు, దానికి డైట్ రెస్ట్రిక్షన్స్ అనే వర్డ్ ఉండేది కాదు, అసలు దొరికే తినేవారు, ఉన్నంతలో హ్యాపీగా పని చేసుకునేవారు, నిద్రపోయేవారు చక్కగా. కరెంటు కూడా ఉండేది కాదు. నా చిన్నప్పుడే రోజుకి 12 గంటలకు కరెంట్ ఉండేది కాదు. అంతే, ఇంకా ముందు కాలంలో ఇంకా దారుణంగా ఉండే అవకాశాలు. సో అయినా కానీ ఇన్ని డిసీజెస్ లేవు. కొంతమంది అనొచ్చు అప్పుడు ఇంత డయాగ్నోస్ చేసేవాళ్ళు కాదని. డిసీజెస్ ఉంటే డయాగ్నోస్ ఎప్పుడో అయ్యేది. సో అప్పుడు తినేవారు, పని చేసేవారు. ఇప్పుడు మనం తినేది అలాగే తింటున్నాం, వెస్టర్నైజేషన్ అవ్వడం వల్ల రకరకాల ఫుడ్స్ తింటున్నాం, దానివల్ల రోగాలు వస్తున్నాయి. పని తక్కువ అయిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ. ఇంకోటి మనం చెప్పుకుంటూ ఉంటే వెస్టర్నైజేషన్ ఎక్కువైపోయింది. తినే రకాల తిండి పదార్థాల టైప్స్ మారిపోయి. ఒక టాక్లో ఒకసారి మనం చూసుకుంటుంటే వన్ ఆఫ్ ద గుడ్ అంటే నాలెడ్జబుల్ పర్సన్ అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి చెప్పారు. అసలు ఎలా మారాం మనం అని. 50-60 ఇయర్స్ మనకి స్వతంత్రం వచ్చినప్పుడు, 77 ఇయర్స్ అయింది మనకు స్వతంత్రం వచ్చి. అప్పుడు వచ్చినప్పుడు మనం తాతలు ముత్తాతలు రోజు ఒక పూట ఫుడ్ తినడానికి కష్టపడేవారు. అదే కష్టంగా ఉండేది. అక్కడి నుంచి నెక్స్ట్ జనరేషన్కి 80s, 70s, 80sకి వచ్చేవాటికి అది భరోసా వచ్చేసింది. ఫుడ్ భరోసా వచ్చింది. 2 పూటలో 3 పూటలో 1 పూట దొరికినంత వరకు తినగలుగుతున్నారు. ఇప్పుడు ఏంటి, చదువు, దీని మీదకి బయటకు వచ్చాం, ఇల్లు కట్టుకోవటం ఇవన్నీ. సో మా జనరేషన్కి వచ్చేపాటికి ఏంటంటే ఫుడ్ సమకూరింది, ఇల్లు సమకూరింది, ఇప్పుడు హ్యాబిట్స్ వచ్చింది. అవును, ఆదాయం పెరిగింది, అవకాశం పెరిగింది, వ్యాధులు పెరిగింది. అవకాశంతో పాటు అవైలబిలిటీ. అవును, మా చిన్నప్పుడు సినిమాకి వెళ్ళాలంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి సినిమాకి వెళ్ళాలంటే ఒక చిన్న ప్రాజెక్ట్ అనమాట. బస్సులు ఉండేవి కాదు, ఒక ట్రాక్టర్ కట్టుకుని దాంట్లో అంతా రెడీ చేసుకుని బుక్ చేసుకుని వెళ్ళాలి. ఒక హోటల్కి వెళ్ళాలంటే అదొక 2-3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో అదొక ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. ఇప్పుడు వారానికి 4 సార్లు మినిమం, 3-4 సార్లు అట్లీస్ట్ మినిమం అలా ఉంది. సో ఎక్కడ మనం స్విగ్గీ ఓపెన్ చేసినా 5 కిలోమీటర్ల లోపల 500 రెస్టారెంట్స్ వస్తాయి. కరెక్ట్. సో అవకాశం వచ్చింది, మన ఆదాయం పెరిగింది, కొనుక్కోగలిగే స్తోమత పెరిగింది అందరికీ. ఐఎమ్ నాట్ సేయింగ్ 100%, బట్ అట్లీస్ట్ అంతవరకు రావటం వల్ల తినేది ఎక్కువైంది, డిఫరెంట్ పదార్థాలు తినేది ఎక్కువైంది, కానీ ఫిజికల్ యాక్టివిటీ మొత్తానికి అయిపోయింది, 0% అయిపోయింది. మోస్ట్ ఆఫ్ థింగ్ ఐటీ పీపుల్ ఉన్నారు, లేకపోతే మెడికల్ ఫీల్డ్లో మేము ఉన్నాము. మిగతా ఇదివరకు రిక్షా దొక్కేవాళ్ళు ఇప్పుడు అందరూ ఆటోలు నడుపుతున్నారు. సో వాళ్ళు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఇదివరకు సైకిల్లో వెళ్ళాము, ఇప్పుడు కార్లు ఏంది వెళ్ళట్లేదు, బైక్లు ఏంది వెళ్ళట్లేదు. సో అక్కడ ఫిజికల్ ఎక్సర్సైజ్ పోయింది.
ఇంకోటి మీరు అనుకో సైకిల్ ఎక్కితే ఎవరు గుర్తారో అని భయం ఉంటుంది, అది వేరే విషయం, అది సపరేట్ టాపిక్. కాకపోతే ఏంటంటే మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది మినిమం అయిపోయింది, మెంటల్ యాక్టివిటీ 90% అయిపోయింది. బట్ ఫుడ్ క్వాంటిటీ అలాగే ఉంది, క్వాలిటీ తగ్గిపోయింది. అవును, డిఫరెంట్ ఫుడ్స్ అవకాశం పెరిగింది. సో ఆల్మోస్ట్ అలలకి మనం ఎదురీది వెళ్తున్నాం అంతే, అంటే పరిస్థితులు ఏవి సహకరించట్లేదు. ఇంకొకటి 50 ఇయర్స్ బ్యాక్ ఉన్న క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ఒక ఎకరంలో 10 బస్తాలు పండితే దాంట్లో మెన్యూర్ లేకుండా పంపించేవారు, ఫర్టిలైజర్స్ లేకుండా పండించేవారు. భూమిలో ఉన్న మన మినరల్స్ వాటి వల్ల పండేవి, వరి కానీ గోధుమలు కానీ కూరగాయలు కానీ. ఇప్పుడు మనం ఎకరానికి 50 బస్తాలు పండిస్తున్నాం, 100 బస్తాలు ఎట్లా పండిస్తున్నాం? అడిషనల్గా న్యూట్రియంట్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్గా తయారు చేసినాయి, జెనెటికలీ మాడిఫై ఇవన్నీ మనం తింటున్నాం. సో మనము జెనెటిక్గా మాడిఫై అవుతున్నాం, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అలాగే నాన్ వెజ్ చూసుకుంటే కోళ్ళు మేకలు ఇంట్లో పెంచుకుని వాటిని జాగ్రత్తగా మన ఫుడ్ పెట్టి పెంచుకుని దాని తర్వాత అవసరం ఉన్నప్పుడు పండగల టైంలో దాన్ని కోసుకుని తినేవారు. ఇప్పుడు ఏమైంది, వీటిని గ్రాస్గా హార్మోన్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చి సోయా ఇస్తున్నారు ఫుడ్. సోయా ఇస్ జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్. కోళ్ళకి ఎక్కువ ఇచ్చేది అది సోయానే. సో సోయాలో ఉండేది ఎస్ట్రోజన్, జెనెటిక్ మోడిఫైడ్ ఫుడ్, అది మనం తీసుకుంటాం, దానివల్ల మనకి ఇబ్బంది. ఇవన్నీ మనకి ఎదురొస్తున్నాయి కానీ తప్పదు. కరెక్ట్. కాకపోతే దాంట్లో నుంచి ముందుకెళ్ళాలనేది మన ఆరోగ్యం మనది ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, దానికి ముందుకెళ్ళాలని మాట్లాడుకుందాం.